నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇన్ని రోజులు మనం రమ్, బ్రాందీ, విస్కీ ఈ వీడియోలన్నీ చేసాం. టకీలా గురించి అయితే మనం ఎప్పుడు రివ్యూ చేయలేదు. కాకపోతే అసలు టకీలా అంటే ఏంటి, ఎందులోంచి తయారు చేస్తారు అనే దాని గురించి ఒక చిన్న క్లుప్తమైన వీడియో చేశాను. అది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. మీకు టకీలా అంటే ఏంటో తెలుస్తుంది. ఈ రోజు మాత్రం మనకి కమీనో టకీలా గురించి మనం డిస్కస్ చేద్దాం. కమీనో అంటే హిందీ సంబంధించిన తిట్టు లాంటి పదం కాదు, దీని పేరే కమీనో. అసలు దీనికి కమీనో అని ఎందుకు పెట్టారు, కమీనో అంటే ఏంటి, ఈ టకీలా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దీని కంప్లీట్ డీటెయిలింగ్ మనం ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు నోయర్ డ్రింక్ ఛానల్. నేను మీ హోస్ట్ భరద్వాజ్. కమీనో, ఈ పర్టికులర్ కమీనో టకీలా అనేది బకాటి గ్రూప్ నుంచి వస్తుంది. ఆ బకాటి గ్రూప్ అంటే మన అందరికి తెలుసు, బాగా ఫేమస్ అయిన గ్రూప్. సో ఈ కమీనో అంటే అర్థం ఏంటంటే ఒక రాస్తా, ఒక వే అని అర్థం, లేదా హై అని అర్థం. మనం 2-3 పెగ్గులు తాగితే హై అయిపోతాం కదా, అట్లా కూడా అనుకోవచ్చు. కాకపోతే హై అని పేరు అనే అర్థం రావడానికి కారణం ఏంటంటే, ఈ పర్టికులర్ టకీలాని మనకి అగావే అనే ఒక ప్లాంట్ నుంచి తయారు చేస్తారు. ఒక ప్లాంట్ రూట్ అన్నమాట. అది మనకి చూడడానికి పైనాపిల్ షేప్ లో ఉంటుంది, పైనాపిల్ మొక్కలాగే ఉంటుంది. ఆ ఆకులని తీసేసి కింద రూట్ షేప్ లో ఉంటుంది. దాన్ని ఫర్మెంట్ చేసి డిస్టిల్ చేస్తే ఈ పర్టికులర్ టకీలా అనే ప్రోడక్ట్ వస్తుంది. సో అది యాక్చువల్లీ హై ఆల్టిట్యూడ్ లో పెరుగుతుంది అనమాట. అందుకని దీనికి ఆ పేరు, అంటే ఆ మీనింగ్ వచ్చే విధంగా కమీనో అని పేరు పెట్టారు. ఇది యాక్చువల్లీ ఒక మెక్సికన్ లాటిన్ వర్డ్ కి మిక్స్ సంబంధించిన వర్డ్ అనమాట ఇది కమీనో అనేది. ఓకే, అసలు ఈ టకీలా అనేది యాక్చువల్లీ బ్లూ అగావే అని ఉంటుంది, దాని నుంచి మాత్రమే తయారు చేసిన దాన్ని టకీలా అంటారు. ఇంకోటి మెజ్కాల్ అని ఉంటుంది. మెజ్కాల్ అంటే యాక్చువల్లీ దీంట్లో 50 రకాల మనకి అగవేస్ ఉంటాయి. ఆ వాటన్నింటి నుంచి తయారు చేసేదాన్ని మెజ్కాల్ అంటారు. ఓకే, బ్లూ అగావే నుంచి మాత్రమే తయారు చేస్తారు, టకీలా అంటారు. ఇంకోటి ఏంటంటే, టకీలా అనే పదం మనం వాడాలి అంటే మెక్సికోలో 5 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ లో తయారైన దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ ని మాత్రమే మనం టకీలా అనొచ్చు. యాక్చువల్లీ మనకి స్కాట్లాండ్ లో విస్కీ తయారైతే దాన్ని స్కాచ్ అంటాం కదా, అట్లానే మెక్సికోలో తయారైతే దాన్ని టకీలా అంటాం అనమాట. అట్లా అంతే. ఇంకొకటి, ఈ పర్టికులర్ టకీలాని మనం షార్ట్స్ లోనే తాగాలి అని ఏమీ లేదు. జనరల్ గా ఒక విధమైన దాన్ని ఏమంటారు, ఇది అయిపోయింది అంటే రమ్ అంటే ఇట్లా తాగాలి, విస్కీ అంటే ఇలా తాగాలి అని అట్లనేం లేదండి. టకీలాని కూడా మనం కాక్టైల్స్ లో యూజ్ చేయొచ్చు, లేకపోతే నీట్ సిప్ చేయొచ్చు, లేకపోతే సింపుల్ గా మనకి ఇవేవి వద్దు అనుకుంటే జస్ట్ వాటర్, సోడా లాంటివి మిక్స్ చేసుకుని మామూలుగా అయినా దీన్ని డ్రింక్ చేయొచ్చు. అట్లా ఈ పర్టికులర్ టకీలా అయితే మనం అరౌండ్ మన తెలంగాణలో అరౌండ్ 2200 ప్రాంతంలో మనకి దొరుకుతుంది. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, సిల్వర్ టకీలా అని, గోల్డ్ టకీలా అని. ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే సిల్వర్ టకీలా అంటే దాన్ని ఏజింగ్ ఏం చేయము, వైట్ కలర్ లో ఉంటుంది. గోల్డ్ టకీలా అంటే కొంచెం ఓక్ బ్యారెల్స్ లో ఏజ్ చేసిన ప్రోడక్ట్ అనమాట. సో అందుకని అది గోల్డ్, లైట్ ఎల్లోయిష్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. బాటిల్ చూడండి, మీకు తెలుస్తుంది, లైట్ ఎల్లోయిష్ గోల్డ్ కలర్ లో. ఇంకోటి బాటిల్ షేప్ కూడా భలే ఉంది. మన పూర్వకాలం మన డిస్టిలింగ్ కి బట్టీలు యూజ్ చేస్తారు చూసారా, ఆ షేప్ లో, కుండ షేప్ లో ఉంది. బాటిల్ కూడా బాగా నచ్చింది. సో అంటే వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్ లో డిస్టిల్ చేసామని చెప్పడానికో, లేకపోతే మెక్సికన్ నుంచి డైరెక్ట్ గా బాటిలింగ్ వచ్చింది కాబట్టి అట్లా చూపించడానికో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డిజైన్ యూజ్ చేసి ఉండొచ్చు. డిజైన్ కూడా మనకు సింపుల్ గా ఉంది, బాగా నచ్చింది నాకు. ఇంకా మనం లేట్ చేయకుండా టేస్ట్ లోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ గా నేను షార్ట్ గ్లాస్ తీసుకున్నాను ఈసారి. ఓకే, మనకి గ్లాస్ లో పోస్తే మాత్రం ఆల్మోస్ట్ ఇది లైట్, అంటే ఎల్లోయిష్ నేచర్ పోయి వైట్ కలర్ లో గల కనబడుతుంది. అంటే ప్రాబ్లీ ఎక్కువ ఏజింగ్ అయి ఉండే, అరౌండ్ 6 months లేదా 1 year ఏజింగ్ చేసి ఉండొచ్చు. కాకపోతే మెక్సికోలో కూడా ఆల్మోస్ట్ మనకి ఇండియన్ క్లైమేట్స్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏజింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది, అదొక రీజన్ కావచ్చు. స్మెల్ లో అయితే అగావే ఫ్రూట్ కి సంబంధించిన స్మెల్ బాగా వస్తుందండి. మంచి, అదో టైప్ ఆఫ్ డిఫరెంట్ స్మెల్. అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ అంత కరెక్ట్ గా నేను దాన్ని మీకు చెప్పలేకపోవచ్చు. మీరు కూడా ఒకసారి వీలైతే ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. అండ్ ఒక హించ్ ఆఫ్ వెనిలా తెలుస్తుంది. ఘాటైన వాసన, ఘాటైన లిక్కర్ కి సంబంధించిన పంచ్ మాత్రం లేదు, చాలా స్మూత్ గా ఉంది. స్వీట్ ఇన్ నేచర్ ఉంది, స్లైట్ గా మీరు ప్యాలెట్ నుంచి లోపలికి వెళ్తుంటే ఒక చిన్న ఆల్కహాలిక్ సెన్సేషన్ ఉంది అంతే. అండ్ స్లైట్ గా ఒక విధంగా మింటిష్ నేచర్ ఉంది. ఒక విధమైన ఫ్రూటీ నేచర్ కూడా ఉంది. ఆల్ ఓవర్ బాగుందండి ఇది. ఈ కమీనో టకీలా మీరు ట్రై చేయొచ్చు, షార్ట్ కానీ లేకపోతే
కాక్టైల్స్ కానీ యాజ్ యూ లైక్. ప్రస్తుతానికి ఈ తకీలా గురించి అయితే అంతే అండి. ఎనీవే, తాగి వాహనాలు నడపద్దు, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ. థ్యాంక్ యూ. ఈరోజు షౌట్ అవుట్ మన ప్రభాకర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, కింద వీడియోలో మీరు కమెంట్ చేసినందుకు. ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోకి ప్రతి ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ నేను తప్పకుండా మెన్షన్ చేస్తున్నాను. మీరు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, మీకు అన్ని డీటెయిల్స్ దాంట్లో తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.